ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా మీ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఏంటి, ఆ ఫోన్ లో ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు, ఆ ఫోన్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా, అలాగే తులారాశి వారికి మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలతగా మార్చడానికి కుంభరాశి వారు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవారాధన చేసుకోవాలి అనే అంశాలు ఈ పూర్తి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మా ఛానల్ను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. గంట సింబల్ పై ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట మరియు 4 పాదాలు, దశవితం 1, 2, 3, 4 పాదాలు, ఇక శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణిస్తారు. ఈ రాశికి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఇక అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా 1కి 4 సార్లుగా ఆలోచిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు వీళ్ళు పూర్తిగా చేసేదాకా వదిలిపెట్టరు. ఇక వీరి జీవితానికి సంబంధించినటువంటి ఎప్పుడైనా పోటీలు తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కూడా కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు విజయాలను చాలా సాధిస్తారు. ఇతరులకు కూడా సలహాలు ఇస్తారు. ఇక అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా వీరు మంచి నేర్పరులని చెప్పుకుంటారు. మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థాయిలను మీరు అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఆరోగ్య, వ్యాపార జీవితాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. ఇక అభివృద్ధి ముఖ్యంగా విషయంలో చూస్తే గనక 2025వ సంవత్సరం మే 4వ తేదీ దినఫలాలు ప్రకారం ఆదివారం రోజు వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు కూడా అనుకూలంగాను, మరికొన్ని అంశాలు ప్రతికూలంగాను ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాత్రి 9 గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వివరాల్లోకి చూస్తే గనక, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఇక అసాధ్యం అంటే ఒక జీవితం, ఆ సమస్యలో పరిష్కారం దొరకక పోయినటువంటి సమస్య, అతిపెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోయేవి, అలాగే చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది. ఉద్యోగదారుల కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీకు ముందుగా వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అవకాశం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని
కలిగిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్నిసార్లు ఉరు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిపై అధికారుల మీకు పని ఒత్తిడి పెరుగుతుంది, లేక తోటి ఉద్యోగులతో ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువ పని అప్పగించే ప్రయత్నాలు చేస్తారు. ఇది మిమ్మల్ని కొంతమందికి బాధించేకరంగా చెప్పుకోవచ్చు. ఇక వారికి సపోర్టుగా నిలిచి మీపైన ఎక్కువగా పనిని ఒత్తిడి, మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా మీకు తలనొప్పి, నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు. అలాగే మీ యొక్క వ్యాపారం సాగిపోవటానికి వ్యాపారం నుండి మీరు కొన్ని నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈ రోజు మీతో చాలా సమయాన్ని గడపడానికి చూస్తారు. అయితే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని ప్రశంసలు అయితే మీరు ఎదుర్కొంటారు. ఈ యొక్క గైడ్ లైన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కటం కానీ జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు వారి వల్ల కొన్ని మేలుకొలవు నేర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వినియోగదారుల్లో మరి ఇంకొకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మీరు ఒకరి వల్ల మీకు మేలు జరుగుతుంది, ఒకరి వల్ల మీకు మానసికంగా ఒత్తిడికి వారితో గొడవ జరిగే ఛాన్సెస్లు చాలా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక లోన్ అప్డేట్స్ అయితే మీకు గుడ్ న్యూస్ గా రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఇదివరకు కొన్ని సమస్యల కారణంగా డ్రాప్ అయ్యారో, ఇప్పుడు ఆ అవకాశాలు దొరకక డ్రాప్ అయ్యారో అటువంటి ఇప్పుడు ఖచ్చితంగా ఆ టూరుకు వెళ్ళే అవకాశాలు అయితే మీకు కనబడుతున్నాయి. అయితే ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వెళ్తే రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీకు గుడ్ న్యూస్ అవకాశాలే వినిపిస్తాయని చెప్పుకోవచ్చు. అది మీ స్నేహితుల యొక్క సంబంధించింది కావచ్చు, మీ బంధువులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క తోబుట్టువులకు సంబంధించింది కావచ్చు, ఏ ఏ విషయమైనా కావచ్చు, మీకు మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. ఇక వివాహం జరగవలసిన ఉంటే కనుక వివాహం జరుగుతుంది అని గుడ్ న్యూస్ కానీ, ఇంట్లో మీకు ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కానీ, ఒక ఆహ్వానం కానీ లేదా ఒక శుభవార్తను కానీ రాత్రి 9 గంటల తర్వాత మీరు హఠాత్తుగా వారి నుండి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి. మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ విధంగా మీకు కాల్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్పడం వల్ల మీరు ఎంతో ఆనందపడతారు, వారు కూడా ఎంతో ఆనందపడతారు. మీతో ఆనందాన్ని వారు షేర్ చేసుకుంటారు. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే తులారాశి వారి యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే 2025వ సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ప్రతికూలతను కూడా మీరు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అయితే ట్రాఫిక్ నియమాలు నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ విధంగా కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడపబడుతున్నాయి. కాబట్టి రాత్రి 9 గంటల తర్వాత మాత్రం హఠాత్తుగా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ యొక్క స్నేహితుల నుండి బంధువుల నుండి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి, హనుమాన్ చాలీసా పఠించాలి, అలాగే శివ స్తోత్రం పారాయణం చేయాలి. శని భగవానునికి నిత్యం ఆరాధించడం ఎన్నో శుభకరమైన ఫలితాలను
మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇక మీకు ఆర్థిక స్థితి గనక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.